నువ్వు కనుక జిమ్ బిగినర్ అయితే ఈ రీల్ నీకు 100% యూజ్ అవుతుంది. సేవ్ చేసుకో, మళ్ళీ మళ్ళీ దొరకదు. స్టార్టింగ్ ఏంటంటే నీకంటే ఒక గోల్ ఉండాలా. వెయిట్ లాస్ అవ్వాలా, వెయిట్ గెయిన్ అవ్వాలా, సిక్స్ ప్యాక్ కావాలా అనేది గోల్ పెట్టుకో. సెకండ్ వన్ ఏంటంటే డైట్. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయక 100% నువ్వు ప్యూర్ డైట్ తీసుకో, ప్రోటీన్ డైట్. అర్థమైందా? థర్డ్ వన్ ఏంటంటే వర్కౌట్స్. డైలీ 5 to 10 minutes వార్మప్ చేసుకో. అర్థమైందా? డైలీ స్టార్టింగ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయక, కరెక్ట్ పొజిషన్లో తక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయి. నెక్స్ట్ వీక్ అలా అలా వీక్ పెంచుకుంటే వెళ్ళు. అర్థమైందా? అది అయిపోయాక కన్సిస్టెన్సీగా వెళ్ళు. అర్థమైందా? వీక్కి 4 or 5 times కన్సిస్టెన్సీగా వెళ్ళు. రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయక, ఓవర్ మోటివేషన్ కూడా తీసుకోక, నీకు కావాల్సిన మోటివేషన్ తీసుకో. డేకి 7 to 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. నువ్వు స్లీప్ లేకుండా ఉంటే నీకు మజిల్ రికవరీ అనేది జరగదు. అర్థమైందా? స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంకా మన పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వకూడదు. నా వల్ల చాలా యూజ్ ఉంటుంది. మనం ఇంకా చాలా డిస్కస్ చేద్దాం వెయిట్ గెయిన్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి, ఇంకా చాలా డీప్గా వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఉంటాను మరి. పేజ్ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోదు.